ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రియమైన దేవుని బిడ్డలకు శుభములు. 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించిన కానీ ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. ఇక్కడ 2 మాటలు కనబడుతున్నాయి. ఒకటి ఉగ్రత, రెండవది రక్షణ. ఒకదానికి పాపం మీద, పాపుల మీద ఉండే దేవుని కోపం అని అర్థం. రెండో దానికి పాపం నుంచి విడుదల, పాపం పైకి వచ్చే కోపం నుంచి విడుదల అని అర్థం. 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో రాబో ఉగ్రత నుండి తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు అంటున్నాడు. ఉగ్రత అనగానే దేవుని కోపం. రోమా 1వ అధ్యాయం 18లో మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుచున్నది అంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి, అట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక అట్టి వారితో పాలివారై ఉండకుడి అంటున్నాడు. మనుషులు కొందరు, క్రైస్తవులు కూడా తమ ఇష్టం వచ్చినట్టు పాపాలు చేస్తూ దేవుని రాజ్యంలో తమకు చోటుందని తమను తాము నమ్మించుకుంటూ ఉంటారు. మేము క్రైస్తవులము, పుట్టుకతోటే క్రైస్తవులము కాబట్టి దేవుని రాజ్యంలో మాకు చోటు ఉన్నది, ఈ లోకం విడిచాక పరలోకానికే మేము వెళ్ళేది అని అనుకుంటూ ఉంటారు. అంతేకాక ఇతరులను నమ్మించడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలాంటి వారు చేసేది బహునీచమైన వంచన, కేవలం వట్టి మాటలు. దేవుని కోపం గురించి జాగ్రత్త కలిగి దేవుని ఎడల భయభక్తులతో జీవిస్తూ తమని తాము పవిత్రంగా కాపాడుకుంటూ ఇహలోక మాలిన్యం అంటకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నవారే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధంగా జీవించాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి పరిశుద్ధంగా జీవించడానికి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన ప్రభు, అలాగే పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయునుగాక. దేవునికి స్తోత్రం. ఆమేన్.